దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. పాండిచ్చేరి, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే అందరూ కూడా ఎక్కువ కేరళ మీదనే ఫోకస్ పెట్టిర్రు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినాయకత్వం అంతా కూడా కేరళ మీదనే ఫోకస్ పెట్టిర్రు. రాహుల్ గాంధీ అక్కడ గతంలో ఎంపీగా పోటీ చేసిండు, గెలిచిండు. అట్లాగే ఉత్తరప్రదేశ్ రాయబరేలీలో కూడా పోటీ చేసి గెలవడం వల్ల 2 ఎంపీ స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేయాల్సి ఉండగా కేరళలోని వయనాడుకు రాజీనామా చేసిండు. రాజీనామా చేసి ఎవరో కాంగ్రెస్ కార్యకర్తకి ఇవ్వలే, తన సొంత సోదరైనటువంటి ప్రియాంక గాంధీకి ఆ వయనాడు సీట్ ఇప్పించి గెలిపించిండు. అంటే ఇక్కడ మరి గెలిచింది ఎవరి మీద అని మనం ఒకసారి చూస్తే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి డి రాజా వాళ్ళ భార్య మీద ప్రియాంక గాంధీ గెలిచింది. మరి రాహుల్ గాంధీ ఈ కాంగ్రెస్ పోరాటం ఎవరి మీద చేయాలి? బీజేపీ మీద చేయాలి. ఎవరి మీద చేస్తుర్రు? సపోర్ట్ చేస్తున్నటువంటి కమ్యూనిస్టుల మీద పోరాటం చేస్తుర్రు. ఇంతేకాదు ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కేరళ రాష్ట్రానికి పోయి ఒక రాహుల్ గాంధీ కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేరళకు పోయి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కేరళతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఏం సాధించింది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అని చూస్తే మనం ఒక్కసారి అది చూద్దాం. ముందుగా రాహుల్ గాంధీ కేరళలో ఏం మాట్లాడిండో చూసి దానికి సంబంధించినటువంటి విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కేరళలో అధికారంలో ఉన్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డిఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ అక్కడ కూటమి అధికారంలో ఉంది. దాంట్లో సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్ ఇట్లా అనేక రకాల కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ అధికారంలో ఉన్నాయి. మరి ప్రధాన ప్రతిపక్షం ఎవరున్నారు? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. కేరళ ప్రజలు ఒకసారి సిపిఎంకి ఇస్తే ఒకసారి కాంగ్రెస్కి ఇస్తారు అధికారం. కానీ పోయినసారి 2 సార్లు వరుసగా సిపిఎంకే ఇచ్చారు. మరి ఈసారి కూడా గాలి అంతా కూడా మళ్ళీ సిపిఎంకే అవకాశాలు ఉన్నాయనేటువంటివి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్తున్నటువంటి మాట. మరి ఇది జీర్ణించుకోలేని రాహుల్ గాంధీ, ఇది జీర్ణించుకోలేని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతారో ఒక్కసారి మనం చూద్దాం. వామపక్షాల బలం లేకుండా యూపీఏ 1, యూపీఏ 2 అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు భారతదేశంలో. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు. ఈరోజు వామపక్షాలు సపోర్ట్ చేయడం వల్లనే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాగలిగింది 2 సార్లు. అట్లాంటి వామపక్షాలను దిగజారిపోయి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అనేక కించపరిచేటువంటి మాటలను మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కమ్యూనిస్టులతోటి ఏదైతే తను కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి కృషి చేసిర్రో ఆ కమ్యూనిస్ట్ పార్టీలనే ఇబ్బంది పెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. అక్కడ ఎల్డిఎఫ్ అంటేనేమో కమ్యూనిస్టు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ కేరళలోనూ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం అట బీజేపీ తోటి రహస్య దోస్తీ నడిపిస్తుందని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మేము ప్రశ్నిస్తున్నాం రాహుల్ గాంధీని. భారతదేశంలో బీజేపీ మీద, బీజేపీ సిద్ధాంతాల మీద కొట్లాడుతున్నటువంటి ఏకైక పార్టీలు కమ్యూనిస్టు పార్టీలే. కాంగ్రెస్ కూడా కొట్లాడతలేదు. ఒక్కొక్క దశలో కలిసిపోయి పనిచేస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీలు. ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే. బీజేపీ వాళ్ళను రేవంత్ రెడ్డి ఏమన్నాడు, రేవంత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు ఏమన్నారు. ఇంకేం కావాలి? కలిసిపోయినారు. దానికంటే ఈ విషయం కంటే ఇది మచ్చుతున్నగానే ఇంకా అనేక రకాలు ఉన్నాయి. రఘునందన్ రావు తెలంగాణ రాష్ట్రంలో 100 ఎకరాల భూమిని కబ్జా చేస్తే 100 ఎకరాల భూమిని అసైన్ భూమిని పట్టా చేసుకుంటే దాని మీద ఇంతవరకు రేవంత్ రెడ్డి కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎవరు కూడా ఎంక్వైరీ చేసినటువంటి పాపన పోలేదు. పాపం పేదలు గుడిసెలేసుకుంటే హైడ్రా పేరిట హైదరాబాదులో, ఖమ్మంలో, వెలుగుమట్లలో అనేక రకాల ఇబ్బందులు చేసిర్రు. రఘునందన్ రావును ఒక్క మాటలే బీజేపీ ఎంపీని. ఇది దోస్తాను కాదా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దోస్తాను కాదా? దీని మీద రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కదా. మరి ముందుగా రాహుల్ గాంధీ గురించి మనం మాట్లాడుకుందాం ఒక్కసారి. రాహుల్ గాంధీ చాలా తెలివైన వాడు అనుకున్నాం, కానీ చాలా తెలివైన వాడు అనుకోవడం కంటే చాలా చిన్న పిల్లవాడి చేష్టలు ఉంటాయనే మనం అనుకోవచ్చు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోవడానికి కారణం కూడా ఆయన చేస్తున్నటువంటి చేష్టలే కావచ్చు, ఆయన ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానమే కావచ్చు. సోమవారం రాహుల్ గాంధీ అదూర్ పట్టణంలో, కేరళ రాష్ట్రంలోని అదూర్ పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నాడు. బీజేపీ సిపిఎం లోపాయికార ఒప్పందం చేసుకున్నారు అన్నాడు. ఎక్కడ లోపాయికార ఒప్పందం జరిగింది అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం రాహుల్ గాంధీకి ఉన్నది. అయితే ఆయన ఒక విషయం ప్రస్తావన తెచ్చిండు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ, బీజేపీ కేంద్ర మంత్రులు దేవాలయాల మీద మాట్లాడతారు, ఆలయాల ప్రస్తావన తెస్తారు. కానీ కేరళ రాష్ట్రానికి వచ్చి శబరిమల అంశం గురించి మాట్లాడడం లేదు. దీని మీద మౌనం వహిస్తున్నాడు నరేంద్ర మోడీ. కాబట్టి నరేంద్ర మోడీ, పినరయి విజయన్ ఇద్దరు ఒకటే అనేటువంటి మాట మాట్లాడాడు. పినరయి విజయన్ మీద మాట్లాడడానికి దమ్ముండాలి, ధైర్యం ఉండాలి. బీజేపీకైనా కాంగ్రెస్కైనా ఆయన నిజాయితీ ముందు రేవంత్ రెడ్డి ఎంత, రాహుల్ గాంధీ ఎంత. రాహుల్ గాంధీ కుటుంబం మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. అనేక స్కామ్లలో కాంగ్రెస్ మంత్రులు, కేంద్ర మంత్రులు ఇరికిన దాఖలాలు మనం చూసినాం. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ముఖ్యమంత్రి అయిండో, ఏ బ్యాగుల సంచులతో దొరికిండో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డి ముఖం చూడగానే బ్యాగు గుర్తుకొస్తారన్నటువంటి విషయం కూడా తెలుసు. మరి పినరయి విజయన్ ఏమన్నా అట్లా చేసి రాజకీయాల్లోకి వచ్చిండా? 5 సంవత్సరాలలో ఆయన అధికారంలోకి వచ్చిండా? లేదు. చిన్నప్పటి నుండే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితాయి ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ సీఎం అయితే, రేవంత్ రెడ్డి ఒక్కొక్క మెట్టు తొక్కుకుంటూ ఆయన చెప్పిండు మాటలలో, తొక్కుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి ఆయన అని. తొక్కుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది అయితే, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చి సీఎం అయినటువంటి ఘనత పినరయి విజయంది. ఇంకొక మాట కూడా చెప్పిండు రాహుల్ గాంధీ. దేశంలో బీజేపీకి పడని ముఖ్యమంత్రులందరి మీద ఈడీ రైట్స్ చేయిస్తుంది బీజేపీ, కానీ కేరళ మీద ఈడీ రైట్స్ ఇంతవరకు చేయించలేదు అంటుంది. తప్పు చేస్తేనే కదా ఈడీ రైట్స్లో దొరికేది, ఈడీ రైట్స్ చేసేది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసేది ఎందుకు చేస్తుంది? అవినీతి ఆరోపణలు వస్తే, అవినీతి చేస్తే ఖచ్చితంగా దాడులు చేస్తుంది. మరి ఈడీ రైట్స్ చేయనంత మాత్రాన బీజేపీ సిపిఎం ఒక్కటని రాహుల్ గాంధీ ఎట్లా చెప్తున్నాడు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా ఈడీ రైట్స్ చేయలేదు ఇంతవరకు. అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనుకోవాలా రాహుల్ గాంధీ ఉద్దేశంలో? దీని మీద ఎందుకో మాట్లాడాడు. కర్ణాటక సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ మీద ఈడీ రైట్స్ జరగలేదు అంటే సిద్ధరామయ్య, బీజేపీ, మోడీ ఒకటే అనుకోవాలా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి కదా. తను చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్న మాటలు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. కేరళకు సంబంధించి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎవరైనా ప్రజలు తీర్పు ఇవ్వాల్సిందే ఎన్నికల్లో. ఎప్పుడైనా అక్కడ ఒక సాంప్రదాయం కొనసాగుతుంది, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి సిపిఎం. కానీ ఈసారి 2 దఫాలుగా సిపిఎం వచ్చింది, ముచ్చటంగా 3వసారి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? పరిపాలన అంత సక్రమంగా ఉంది, అక్షరాస్యతలో ముందుంది, అనేక రంగాలలో ముందు పోతుంది. కేరళ దేశంలో ఆదర్శంగా నిలవబోతుంది. కేరళ అది వామపక్ష కూటమి పినరయి విజయన్, అచ్యుతానంద నేతృత్వంలోనే ఇది కొనసాగింది. వాళ్ళ పరిపాలన అట్లా ఉంది. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు అట్లా అందినాయి. విద్య అట్లా ఉంది, వైద్యం అలా ఉంది. ఒక దేశం బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక ప్రాంతం బాగుపడాలన్నా అక్కడ సంక్షేమ పథకాలు అవ్వో ఇవ్వో ఇవ్వాల్సింది కాదు. అక్కడ విద్య, వైద్యం సక్రమంగా అందితేనే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడుతుంది. ఇది పినరయి విజయన్ నమ్మిన సిద్ధాంతం. కాబట్టి కేరళలో విద్య అక్షరాస్యత 100%. వైద్యం అందకుండా పేదవాడు చనిపోయిందని ఇంతవరకు ఒక మీడియాలో, ఒక పేపర్లో వచ్చిన సంఘటన మనం చూడలే కేరళలో. అదే తెలంగాణలో ఇష్టారాజ్యంగా వైద్యం అందక చనిపోతూనే ఉంటారు. గాంధీ ఆసుపత్రికి పోయినా, నిమ్స్ ఆసుపత్రికి పోయినా, ఉస్మానియా ఆసుపత్రికి పోయినా చనిపోతూనే ఉంటారు. వైద్యం అందక, వైద్యం సదుపాయాలు సరిగా లేక, ఎక్విప్మెంట్స్ లేక, బిల్డింగ్లు సరిగా లేక, అరకొర వసతులతో సరైనటువంటి డాక్టర్లు పూర్తి స్థాయిలో నియమించబడలేక ఇన్ని రకాలు జరుగుతాయి. కేరళతో పోయి పోల్చుకుంటుండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నక్కకు నాగలోకానికి, నక్క నాగలోకంతో పోల్చుకుందట. ఇట్లా రేవంత్ రెడ్డి కేరళతో పోల్చుకుంటుండు. జనాలే చెప్తారు కదా రేవంత్ రెడ్డికి. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ స్టోరీ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు పోయిండు. కూట్ల రాయి తీయలేనడు పోయి ఏట్ల రాయి తీసిండట. అగో ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మెప్పించలేని ఆయన పోయి కేరళ రాష్ట్ర ప్రజల్ని మెప్పిద్దామని పోయిండు. సరే, పోయి ఏం మాట్లాడిండు దానికి మనం సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన ప్రచారం ఎట్లా చేసిండు, ప్రచారం పోయినటువంటి రాష్ట్రాలు
ఓడిపోయినాయా గెలిచినాయా, బీహార్ పోయి ప్రచారం చేసిండు, ఓడిందా గెలిచిందా, మధ్యప్రదేశ్ పోయిండు ప్రచారం చేసిండు, ఓడిందా గెలిచిందా, ఇవన్నీ కూడా మనం ఒకసారి చర్చించుకుందాం. రేవంత్ రెడ్డి ఏడ కాలు పెడితే ఆడ ఓడిపోతుందా గెలుస్తుందా అది కూడా చర్చించుకుందాం. కేరళలో ఈ వామపక్ష పార్టీలకు సిపిఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నుండి స్టార్ క్యాంపెయిన్ హోదాలో అక్కడ ప్రచారానికి వేయండు. అక్కడ కేరళ రాష్ట్రంలోని నేమం అనేటువంటి కాన్స్టిట్యున్సీలో ఈయన ప్రచార కార్యక్రమం. అక్కడ ఒక వెహికల్ మీదకి ఎక్కి ఇక మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుండో ఒకసారి విందాం. ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని నరేంద్ర మోడీ, కేరళ కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఈ ఇద్దరిని ఓడగొడితేనే దేశం ఆట మంచిగుంటుందట. నరేంద్ర మోడీని ఓడగొడితే దేశం మంచిగుంటుంది అనేటువంటిది కొంత వాస్తవం కావచ్చు. కానీ పినరయ్ విజయన్ని ఓడగొడితే కేరళ ఏమవుతుందో కేరళ ప్రజలకు తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఉమెన్ చాందీ కావచ్చు, ఇంకా రకరకాల ముఖ్యమంత్రులు కేరళ పనిచేసినప్పుడు ఆ కేరళ ఎంత డెవలప్ అయింది, లేదా సిపిఎం నేతృత్వంలో ఉన్నటువంటి పినరయ్ విజయన్ కావచ్చు, లేకపోతే అచ్యుతానందన్ కావచ్చు, ఇంకొక ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళ పరిపాలన కొనసాగినప్పుడు ఎలా ఉందో కేరళ ప్రజలకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మళ్ళొక్కసారి ఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలో కూడా తెలుసు వాళ్ళకి. కేరళలో అట బీజేపీని ఆర్ఎస్ఎస్ని రాకుండా లక్ష్మణ రేఖ గీసిందే కాంగ్రెస్ పార్టీ అట. మరి కేరళలో బీజేపీని ఆర్ఎస్ఎస్ ఆగడాలను అడ్డుకుంది ఎవరు అంటే ఖచ్చితంగా కమ్యూనిస్టులే అనేటువంటిది బల్లగుద్ది చెప్పొచ్చు. మరి కేరళలో బీజేపీ ఆర్ఎస్ఎస్ రాకుండా లక్ష్మణ రేఖ గీసిరట. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గీయపోయారు? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందిగా, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉందిగా, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంది కదా, బీజేపీ ఆర్ఎస్ఎస్ రాకుండా లక్ష్మణ రేఖ ఎందుకు గీస్తలేరు? మీ దగ్గర లక్ష్మణ రేఖ లేదా? లేకపోతే షాపులకు పోయి కొనుక్కొచ్చుకుంటే లక్ష్మణ రేఖ వస్తుంది కదా, దాన్ని బట్టి గీస్తే ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుడు తెలంగాణలోకి రారు కదా. ఈ ఉత్తమాటలు ఎందుకు చెప్తుండు కేరళకు పోయి? ఇక్కడ ఒకసారి చెప్పమను. తెలంగాణలో మేము కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తలేరు అని చెప్పమను. చెప్పలేడు. ఎందుకంటే కేరళ ప్రజలకు రేవంత్ రెడ్డి గురించి తెలియదని కొనిపోయాడా ఏదో ఉపన్యాసం చెప్పబోయి బోర్లా పడ్డాడు. కేరళ ప్రజలకు రేవంత్ రెడ్డి గురించి తెలుసు, రాహుల్ గాంధీ గురించి కూడా తెలుసు. కేరళ ప్రజలట ఎల్డిఎఫ్ సిపిఎం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చింది. బీజేపీ సిపిఎం మధ్యనట అండర్స్టాండింగ్ ఉందట. అది రేవంత్ రెడ్డి చూసిండు. నరేంద్ర మోడీ పినరయ్ విజయన్ ఇద్దరు కలిసి ఒక హోటల్లో మాట్లాడుకుంటుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ మాటలు చాలా స్పష్టంగా విన్నాడు. ఇద్దరి మధ్యలో ఒప్పందాన్ని విన్నాడు. విని ఆ ప్రజలకు చెప్తున్నట్టు ఆయన భ్రమలలో ఉన్నాడు. 12 ఏళ్లుగా ఢిల్లీలో, 10 ఏళ్లుగా కేరళలో వీళ్ళిద్దరూ పినరయ్ విజయన్ మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారు. వీళ్ళ పరిపాలనలో ఏం అభివృద్ధి కాలేదు అంటుండ్రు రేవంత్ రెడ్డి. మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40-50 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పరిపాలించారు కదా, ఏమాత్రం అభివృద్ధి అని చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఏం అభివృద్ధి చేసిర్రు చెప్తా. కేరళలో పినరయ్ విజయన్ అభివృద్ధి చేసింది ఆసుపత్రుల్లో విద్యా వైద్యం అందిస్తున్నాడు, పాఠశాలలో విద్య అందిస్తున్నాడు, ఆసుపత్రులలో వైద్యం అందిస్తున్నాడు. ఆ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, క్రమశిక్షణతో ఉన్నారు, అక్షరాస్యతలో ముందున్నారు. ఈ రకరకాల కబ్జాలు లేవు, భూమాఫియా లేదు, డబ్బు సంచితోటి పినరయ్ విజయన్ దొరకలేదు. మరి తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి అయిందే డబ్బు సంచితోటి దొరికి. ఇప్పుడు ఆయన మంత్రులు, ఆయన మంత్రిమండలిలో, రేవంత్ రెడ్డి మంత్రిమండలిలో ఎంతమంది మంత్రులు ఉన్నారో అందరూ ఆరోపణలు ఎదుర్కొన్న వారే. అందరి మీద ఏదో ఒక ఆరోపణ ఉంది. ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా భూ కబ్జాలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావు కన్స్ట్రక్షన్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అనేక రకాల ఎమ్మెల్యేలు విప్ల మీద అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. కేరళ పినరయ్ విజయన్ మీద అట్ల గిట్లు వచ్చినాయా? మీరు ఇస్తా అన్న 6 గ్యారంటీలు తుంగలో దొక్కిరు కదా. పెన్షన్లు ఏవి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు పెన్షన్లు ఎడిగిపోయినాయి, ఇస్తా అన్నారు కదా. విద్యార్థుల స్కాలర్షిప్లు ఎడిగిపోయినాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఎడిగిపోయినాయి. కాలేజీలన్నీ కూడా ఎత్తేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ వైద్యశాలను బలోపేతం చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలను, ప్రైవేటు కాలేజీలను, ప్రైవేటు వైద్యశాలను ప్రారంభిస్తున్నారు. ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా వైద్యం ఎట్లా బలోపేతం అవుతుంది? సాక్షాత్తు రేవంత్ రెడ్డి వరంగల్ పోయి ఒక ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించొచ్చిండు. అంటే అక్కడ ఎంజిఎంకు పోమ్మనా లేకపోతే ఆ ప్రైవేట్ ఆసుపత్రికి పోమ్మనా? రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి? జనాలు ఏం అర్థం చేసుకోవాలి? ఇక రేవంత్ రెడ్డి పోయి లెగ్గు పెట్టిన రాష్ట్రంలో
సున్నార్పణం, అధికారంలోకి రాదు. ఇది నేను చెప్తుంది కాదు, గతంలో ఈయన ప్రచారం చేసినటువంటి రాష్ట్రాలలో ఏం జరిగిందో స్పష్టంగా మీ ముందు తీసుకొస్తాం. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని చూసి అధికారంలోకి రాలే. కేసీఆర్ మీద తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాల మీద విసిగిపోయినటువంటి ప్రజలు ఆల్టర్నేటివ్ కావాలని కాంగ్రెస్కు ఓట్లేసిర్రు. దాంట్లో రేవంత్ రెడ్డి గాలికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇక ఒక తెలంగాణ రాష్ట్రం పక్కకు పెడితే అది కూడా ఆయన క్రెడిట్ కాదు, ప్రజల క్రెడిట్, తెలంగాణ ప్రజల క్రెడిట్. ఇక ఒక తెలంగాణ పక్కకు పెడితే ఈయన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోయి ప్రచారం చేసిండు స్టార్ క్యాంపెయిన్గా. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఈయన అడుగుపెట్టిండు సున్నార్పణం. ఛత్తీస్గఢ్కి పోయిండు కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్గా. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ సున్నార్పణం. ఇక నిన్న మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికలకు పోయిండు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా. ఇక్కడి నుంచి డబ్బులు కూడా పంపించినటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. అక్కడ కూడా బీజేపీ నితీష్ కుమార్ ఈ ఇద్దరి చేతిలో ఆ రాష్ట్రాన్ని పెట్టి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ సున్నార్పణం. ఇక ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అడుగు పెట్టిండు. కేరళ కూడా కాంగ్రెస్ పార్టీ సున్నార్పణం. సిపిఎం పార్టీకి అక్కడ మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఎక్కడ పోయి అడుగు పెట్టినా అక్కడ సున్నార్పణమేనట. బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉంటే ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ పోయి ప్రచారం చేసిండు. తెలంగాణ ముఖ్యమంత్రి పోయి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే 243 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఈ 2020లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు 19 సీట్లే. ఇక మొన్న ఎన్హెచ్ఏ కూడా తెలియదు, గట్ల ఉంది. రాహుల్ గాంధీ పోయినా రేవంత్ రెడ్డి పోయినా ఇక ఆ రాష్ట్రం సున్నార్పణమే. అట్లా పెట్టేసుకోవాలి. అయితే ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి కొన్ని. ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 90 నుండి 100 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందట ఈసారి. అదే యూడిఎఫ్ కాంగ్రెస్ పార్టీ 40-50 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందట. ఇక బీజేపీ ఖాతా తెరవకపోవచ్చు అనేటువంటిది కూడా ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి కమ్యూనిస్టులే. తెలంగాణ రాష్ట్రానికి వస్తేనే కమ్యూనిస్టులు నా సోదరులు అంటాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ కేరళ పోయి కమ్యూనిస్టులను తిడతాడు. ఒక స్టాండ్ ఉండాలి కదా, తిడతావా మంచిగుంటావా? ఒకరి పట్ల ఒక వైఖరి కలిగి ఉండాలి. ప్లేస్ మారితే ఏదో బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది, ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది కానీ బ్లడ్ మారదురా, బ్లడ్ ఫూల్ అంటాడు చూసినావా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నా, ఆ రాష్ట్రంలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా వామపక్షాల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి ఒకే రకంగా ఉండాలి తప్ప మారొద్దు. కేరళ గెలుస్తామని కాంగ్రెస్ కేరళ వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకురు. రేవంత్ రెడ్డి పోగానే అమ్మ బీహార్ ఓడగొట్టి వచ్చిండు, మధ్యప్రదేశ్ ఓడగొట్టి వచ్చిండు, ఛత్తీస్గఢ్ ఓడగొట్టి వచ్చిండు, కేరళకు వచ్చిండు. ఇక కేరళ కూడా పోయేటట్టుంది అనేది గుసగుసలు పెట్టుకుంటున్నాడు. సో రేవంత్ రెడ్డికైనా రాహుల్ గాంధీకైనా కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్గా ఉంటున్నాయి ఎప్పుడైనా. ఎందుకంటే సెక్యులర్ పార్టీ అని. బీజేపీ కొంత మతోన్మాద పార్టీ అనేటువంటిది వాళ్ళ భాషలో వాళ్ళ కోణంలో చూస్తారు. కాబట్టి యూపీఏ 1కి యూపీఏ 2కు వాళ్ళే ఇచ్చిర్రు. వాళ్ళు లేకపోతే ప్రధానమంత్రి అయ్యేటోళ్ళు కాదు. ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్కి సంబంధించి ఇండియా కూటమి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ భాగస్వామే, సిపిఎం భాగస్వామే, సిపిఐ భాగస్వామే. ఈ ఇండియా కూటమి మీదనే ఇండియా కూటమి పోటీ చేస్తారట. రాహుల్ గాంధీకో ప్రియాంక గాంధీకో దమ్ముంటే బీజేపీ కేంద్ర అగ్రనాయకుల మీద పోటీ చేయాలి. అమిత్ షా మీదనా, మోడీ మీదనా, రాజ్నాథ్ సింగ్ మీదనా, జేపీ నడ్డా మీదనా ఇట్లా పోటీ చేసి గెలవాలి. కమ్యూనిస్ట్ నాయకుల మీద డబ్బులు పెట్టకుండా గెలిచేటువంటి కమ్యూనిస్ట్ నాయకుల మీద వచ్చి ఈ కాంగ్రెస్, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టి గెలుస్తున్నారు. ఇది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ద్వంద్వ వైఖరి. తస్మాత్ జాగ్రత్త.